అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. 'దాక్షాయణి పరిణయం' 20వ భాగము. రచయిత వేదస్విని గారు. ఇక్కడ సూర్య శక్తి నీలాంటి వాడికి అలాంటి తండ్రి ఉండటం నేను నమ్మలేకపోతున్నాను. అర్జున్ ప్రసాద్ అంతటి నీచుడా? తన చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేసిన చక్రవర్తి గారిని ఇంతలా మోసం చేసి చంపేశాడా? అని ఆశ్చర్యపోతూ అడుగుతాడు. అప్పుడు శక్తి ఏమోరా! ఇన్ని రోజులు నేను కూడా నా తండ్రి చెడ్డవాడు, హంతకుడు, దుర్మార్గుడు అని అనుకున్నాను. కానీ నేను ఈ సిటీకి వచ్చినప్పటి నుండి ఆయన ప్రవర్తన చూస్తే నాకు కొత్త వింతగానే అనిపించింది. మొన్న శ్రీకర్‌ని చావుదెబ్బలు కొట్టింది వేరే ఎవరో కాదు, అర్జున్ ప్రసాద్ గారే. అర్జున్ ప్రసాద్ గారికి నేనెవరో, దక్ష ఎవరో అన్ని విషయాలు తెలుసు. అంజలి కూడా అర్జున్ ప్రసాద్ గారి మనిషే. దక్షని జాగ్రత్తగా చూసుకోవటానికి పెట్టిన మనిషి. దక్ష మీద, నా మీద ఆయన అంత ప్రేమ పెంచుకున్నప్పుడు ఇవన్నీ ఎందుకు చేశాడు అనేది అర్థం కావటం లేదు. తెలుసుకుంటాను తొందరలోనే. అన్ని విషయాలు తెలుసుకుంటాను అని అంటాడు శక్తి. సూర్య కూడా నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నీ తండ్రి ఏదో విషయం దాస్తున్నాడని అర్థమవుతుంది. శివరాం తప్పులు చేయడం తెలుసు. అర్జున్ ప్రసాద్ వాటిని సపోర్ట్ చేస్తాడు అంతే. కానీ మనకి తెలియనిది ఇంకా ఏదో ఉంది అని అంటాడు సూర్య. శక్తి కాస్త సీరియస్‌గానే అన్నీ లాగుతాను. మొత్తం విషయాలు బయటకు లాగుతాను అంటాడు. ఇక సూర్య సరేరా! నేను వెళ్తాను దక్ష జాగ్రత్త అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. శక్తి అర్జున్ ప్రసాద్ గురించి ఆలోచిస్తూ అతన్ని కలిసి అన్ని విషయాలు రాబట్టాలి అని అనుకుంటూ దక్ష దగ్గరికి వెళుతూ ఉంటాడు. ఇక్కడ దక్షకి శక్తి తన బావ అని తెలిసి చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంటే నేను ఒంటరిదాన్ని కాదు. నాకు శక్తి బావ, అత్త ఉన్నారు. ఇప్పుడు నాకు సిద్దుకి ఇక ఎవరి వల్ల భయం లేదు. మమ్మల్ని శక్తి బావ కాపాడుతాడు. ఇక ఆ విక్రమ్ గాడు నన్నేం చేయలేడు. ఇన్ని రోజులు వాడికి భయపడి క్షణం క్షణం నరకం అనుభవించాను. అయితే ఆ రోజు యాక్సిడెంట్ అయిన ఆ కళ్యాణీదేవి గారు నా అత్తయ్య అన్నమాట. నా తండ్రికి చెల్లెలు అని సంతోషంగా ఫీలవుతూ ఉంటుంది దాక్షాయిని. కానీ అంతలోనే ఆస్తి కోసం, అంతస్తుల కోసం నా అనుకున్న వాళ్ళే తన తల్లిదండ్రులను చంపేశారు అని తెలుసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది దక్ష. అప్పుడే శక్తి దక్ష దగ్గరికి రావటంతో దక్ష చాలా ఎమోషనల్ అయ్యి పరుగు పరుగున వెళ్ళి శక్తిని హగ్ చేసుకుంటుంది. దక్ష బిహేవియర్‌కి శక్తి షాక్ అవుతూ ఉంటాడు. అప్పుడు దక్ష, మీరు ఎవరో నాకు తెలిసిపోయింది శక్తి సార్. మిమ్మల్ని చూసిన క్షణంలోనే నా మనసు నాకు చెప్పింది. మీతో నా బంధం ఇప్పటిది కాదు అని. ఎన్నో సంవత్సరాల నుండి ఉంది అని. మీరు ఇన్ని రోజులు నా మీద ఇంత ప్రేమ ఎందుకు పెంచుకున్నారో అనుకున్నాను. కానీ మన మధ్య రక్త సంబంధం కూడా ఉందని నాకు తెలీదు. మీరు నా బావని ఇప్పుడే తెలిసింది శక్తి సార్. అసలు అలా ఎలా? నా కోసం ఇదంతా చేశారు మీరు. నా కోసం మీ భవిష్యత్తును నాశనం చేసుకొని మీ తల్లిదండ్రులను దూరం చేసుకున్నారు. ఇంత త్యాగం తమ పిల్లల కోసం తల్లిదండ్రులు కూడా చెయ్యరు కదా శక్తి సార్ అని ఏడుస్తూ మీ బాల్యం మొత్తం నా వల్లే పాడైపోయింది. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను శక్తి సార్. ఇలా చేసేటప్పుడు మీ అమ్మ గుర్తుకు రాలేదా శక్తి సార్. నేను ఎలాగో తల్లిదండ్రులను పోగొట్టుకున్నాను. మీరు ఎందుకు ఇలా చేశారు శక్తి సార్. ఇంత త్యాగం మీరు చేస్తే గుండె ఎలా తట్టుకుంటుంది. నా వల్ల ఇదంతా జరిగింది. నా వల్లే మీకు తల్లిదండ్రుల ప్రేమ దూరమైంది అని ఈ గుండె పడే భారాన్ని నేను మొయ్యలేను అంటూ ఏడుస్తూనే ఉంటుంది దాక్షాయిని. శక్తి ఆశ్చర్యపోతూ నీకు ఈ విషయాలన్నీ ఎలా తెలిసాయి దక్ష అని అడుగుతాడు. అప్పుడు దక్ష మీరు సూర్య సార్తో మాట్లాడటం నేను విన్నాను సార్ అని అంటుంది. శక్తి కాస్త ఎమోషనల్ అవుతూ దాక్షాయిని ఏడవకు, నువ్వు ఏడిస్తే నేను చూడలేను అంటూ తన కన్నీళ్లు తుడిచి నేను నీ కోసం ఏం త్యాగం చేయలేదు. నా కోసం నేను చేసుకున్నాను. ఎందుకంటే అది శక్తి లేకుండా ఆ శివుడు లేడు. అలాగే ఈ దాక్షాయిని లేకుండా ఈ శక్తి లేడు. నువ్వు నా ఊపిరి, నా ప్రాణం నువ్వే, నా సర్వస్వం. నీ మీద పెంచుకున్న ప్రేమే నన్ను నీకోసం ఇదంతా చేసేలా చేసింది. నువ్వు సంతోషంగా ఉంటే చాలు. నా జీవితానికి ఇంకా ఏం అవసరం లేదు. ఇక అమ్మ విషయం అంటావా? నేను కూడా అమ్మని విడిచి దూరంగా ఉండటానికి చాలా బాధపడ్డాను దాక్షాయిని. కానీ ఆ టైంలో నాకు నీ సేఫ్టీ ముఖ్యమనిపించింది. అమ్మను మొన్న యాక్సిడెంట్‌లో చూసినప్పుడు నా ప్రాణం పోయింది తెలుసా? ఒక్కసారి తన ఒళ్ళో పడుకొని ఇన్ని సంవత్సరాలు నా బాధ మొత్తం తీర్చుకోవాలనుకున్నాను అని ఎమోషనల్‌గా అంటాడు శక్తి. దక్ష ఏడుస్తూ నా కోసం ఇదంతా చేసి నాకు దూరంగానే ఉన్నారు కదా శక్తి సార్. ఇక నేనెప్పుడు మీకు దూరంగా ఉండను. నా చివరి శ్వాస వరకు మీతోనే ఉంటాను. మిమ్మల్ని చూస్తూనే గడిపేస్తాను. మీరు కోల్పోయిన ప్రేమను అందిస్తాను. అయినా మరీ ఇంత ప్రేమ ఎందుకు సార్ నా మీద అని అంటుంది. శక్తి కూడా నువ్వు ఏ రక్త సంబంధం లేని సిద్దు కోసం నీ జీవితాన్ని పణంగా పెట్టి ఇక్కడి వరకు వచ్చి భయం భయంగా సిద్దు కోసం బ్రతుకుతున్నావు. సిద్దుకు తల్లి లేని లోటుని తీర్చుతున్నావు. సిద్దుకి కనీసం తన తల్లిని నువ్వు కాదన్న విషయం కూడా తెలీదు. మరి నువ్వెందుకు అంత ప్రేమ పెంచుకున్నావు సిద్దు మీద అని అడుగుతాడు శక్తి. దక్ష చిన్నగా నవ్వి
అది మన బ్లడ్‌లోనే ఉంది శక్తి సార్. అనుకుంటే మన ప్రాణమైనా పెడతాము అని అంటుంది. అప్పుడు శక్తి కాస్త ఫీలవుతూ, నిజం తెలిసాక కూడా శక్తి సార్ అంటావా దాక్షాయిని? అయినా నిన్ను దాక్షాయిని అని పిలవాలని ఎప్పటి నుండి అనుకుంటున్నానో తెలుసా అని అంటాడు. దక్ష చిన్నగా నవ్వుతూ, ఏమని పిలవాలి మిమ్మల్ని శక్తి సార్? అయినా శక్తి సార్‌ని శక్తి సార్ అనే కదా పిలుస్తారు అని అంటుంది. శక్తి తన దగ్గరికి లాక్కొని నడుము చుట్టూ చేతులు బిగించి, నీకు తెలీదా చిన్నప్పుడు అమ్మ అమ్మ అని అనటం కన్నా బావ బావ అని ఎక్కువగా పిలిచేదానివి అని అంటాడు. దాక్షాయిని సిగ్గుపడుతూ అలాగే శక్తి బావ అని అంటూ తన మునివేళ్లపై నిలబడి శక్తి నుదుట మీద ముద్దు పెట్టుకుంటుంది. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది బావ. నా జీవితంలో ఈరోజు ఎప్పటికీ మర్చిపోలేను అంటుంది. శక్తి దక్షతో మన ఇద్దరి గురించి ఎవరికీ తెలియకూడదు. టైం వచ్చినప్పుడు అన్ని విషయాలు వాటంతట అవే బయటపడతాయి అని చెప్తాడు. దక్ష నువ్వు ఎలా చెప్తే అలాగే బావ అంటుంది. శక్తి దక్ష హ్యాపీ మూమెంట్‌ని సెలబ్రేట్ చేసుకుందామా అని దక్ష పెదవులపై చిన్న ముద్దిస్తూ పద తిందాం. ఇప్పటికే లేట్ అయింది. మెడిసిన్ వేసుకోవాలి కదా అని అంటాడు. తర్వాత శక్తి దాక్షాయిని తన చేతితో తినిపించి మెడిసిన్ ఇచ్చి నువ్వు రెస్ట్ తీసుకో. నాకు అర్జెంట్ వర్క్ ఉంది. నేను 1 అవర్‌లో వచ్చేస్తాను. జాగ్రత్త. దేని గురించి ఆలోచించకు అంటాడు. దక్ష శక్తి తనకు దూరంగా వెళ్ళటం ఇష్టం లేక అలాగే బావ నువ్వు జాగ్రత్త. నా అన్నవాళ్ళు అందరూ నాకు దూరమయ్యారు. ఇప్పుడు ఈ లోకంలో నాకు నువ్వు, సిద్ధు తప్ప ఇంకెవరూ లేరు. నువ్వు దూరమైతే నేను తట్టుకోలేను. ఆ క్షణమే నా ఊపిరి ఆగిపోతుంది బావ అంటుంది. శక్తి దాక్షాయిని నోటి మీద చెయ్యి వేసి ప్లీజ్ అలా మాట్లాడకు. నీకోసం ఎలాంటి సిచ్యువేషన్ అయినా దాటుకొని వస్తాను. ఈ శక్తికి ఏం కాదు. అనవసరంగా ఎక్కువగా ఆలోచించకు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. శక్తి అర్జున్ ప్రసాద్‌కి ఫోన్ చేసి నేను మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నాను. ఆఫీసులో, ఇంట్లో వద్దు. ఎవరికైనా అనుమానం వస్తుంది. అందుకే చక్రవర్తి గారి చారిటీ హాస్పిటల్ దగ్గర మీట్ అవుదామని పొడిగానే మాట్లాడి ఫోన్ కట్ చేస్తాడు శక్తి. అర్జున్ ప్రసాద్ తన కొడుకుని తనని కలవాలనుకుంటున్నాడని చాలా సంతోషంగా హాస్పిటల్‌కి బయలుదేరతాడు. 5 నిమిషాల్లో అర్జున్ ప్రసాద్ హాస్పిటల్‌కి చేరుకుంటాడు. శక్తి కూడా హాస్పిటల్‌కి చేరుకొని అర్జున్ ప్రసాద్ గురించి అడిగితే అక్కడ ఉన్నవాళ్ళు సెమినార్ హాల్‌లోకి శక్తిని పంపిస్తారు. అర్జున్ ప్రసాద్ శక్తి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. శక్తి రూమ్‌లోకి రాగానే అర్జున్ ప్రసాద్ చాలా ఆత్రంగా శక్తి దగ్గరికి వెళ్లి శక్తిని గట్టిగా హగ్ చేసుకొని ఎమోషనల్‌గా ఒళ్ళంతా తడుముతూ ఈ రోజు కోసమే 3 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నాను మై సన్. అసలు ఈ రోజు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. నా కొడుకు చనిపోయాడని అనుకున్నాను. కానీ 3 సంవత్సరాల క్రితమే నాకు తెలిసింది. నువ్వు బ్రతికే ఉన్నావని అంటూ ఎమోషనల్ అవుతాడు అర్జున్ ప్రసాద్. శక్తి మాత్రం ఏం పట్టనట్లుగా అర్జున్ ప్రసాద్‌ని దూరంగా జరిపి నేను ఇలా ఇంపార్టెంట్ విషయం మీతో మాట్లాడాలని వచ్చాను. అయినా నేను మీ కొడుకును కాను. నా తండ్రి 16 సంవత్సరాల క్రితమే నా దృష్టిలో చనిపోయాడు అని చాలా హార్ష్‌గా అంటాడు. శక్తి మాటలకు అర్జున్ ప్రసాద్ నిలువెల్లా కృంగిపోతూ నా కొడుకు దృష్టిలో నేను చనిపోయాను కావచ్చు. కానీ నాకు మాత్రం నా కొడుకే సర్వస్వం. నా కొడుకు కోసం నేను ఏమైనా చేస్తాను. ఎంతకైనా తెగిస్తాను. నీ నోటి నుండి డాడీ అని పిలిపించుకోవడానికి ఎదురు చూస్తున్నానురా. నాకు నమ్మకం ఉంది. ఆ రోజు తొందరలోనే వస్తుందని. నిన్ను మీ అమ్మ నుండి దూరం చేసిన పాపం నాదే. మీ అమ్మను నిన్ను బాధపెట్టినందుకు మీ అమ్మ నువ్వు నన్ను క్షమించకపోయినా పర్వాలేదు. నీ తండ్రిగా నువ్వు నన్ను అంగీకరించకపోయినా పర్వాలేదు. కానీ మీ తల్లి కొడుకులను ఇద్దరిని కలిపి నా గుండెల్లో భారం దించుకుంటాను. నా వల్ల జరిగిన తప్పులకి కొంచెమైనా ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. నీ దృష్టిలోనే కాదురా, నా దృష్టిలోనే నేను ఎప్పుడో చనిపోయాను. నేను శక్తి ఇక దాక్షాయిని నువ్వు నన్ను ఎప్పుడు క్షమిస్తారో అప్పుడే నేను బ్రతికి ఉన్నట్లు లెక్క అంటూ కళ్ళల్లో కన్నీళ్లతో చాలా బాధపడుతూ ఉంటాడు అర్జున్ ప్రసాద్. శక్తి తను పుట్టినప్పటి నుండి ఎప్పుడూ అర్జున్ ప్రసాద్‌ని డేర్ అండ్ డైనమిక్ పర్సన్‌గా, డాషింగ్‌గా, చాలా యాటిట్యూడ్‌గా మాత్రమే చూశాడు. తనలో ఒక కోణం ఎప్పుడూ చూడలేదు. ఏ సమస్య ఎదురైనా చాలా తెలివితో పరిష్కరిస్తాడు. అలాంటిది అర్జున్ ప్రసాద్ ఇలా ఇంతలా బాధపడటం చూసిన శక్తికి తన తండ్రి మీద కొంచెం జాలి వేస్తుంది. శక్తి తన ఎమోషన్స్‌ని తనలోనే కంట్రోల్ చేసుకొని కూల్ మిస్టర్ అర్జున్ ప్రసాద్. జరిగిపోయిన వాటికి మనమేం చేయలేము. కానీ ఇక ముందు జరిగేవి మన చేతుల్లోనే ఉంటాయి. ఇప్పుడు జరగబోయే వాటి గురించి మాత్రమే మాట్లాడదాము. మీరు ఎలాంటి వాళ్ళో నాకు ఇప్పటికే ఒక క్లారిటీ రావటం లేదు. నాకు కొన్ని విషయాలు తెలియాలి. నాకు మీరు నిజం మాత్రమే చెప్తారని అనుకుంటున్నాను అని అంటాడు శక్తి. అర్జున్ ప్రసాద్ శక్తి కాస్త నార్మల్‌గా తనతో మాట్లాడుతున్నాడు అని, ఇప్పుడు తన తండ్రిని అర్థం చేసుకుంటాడు అని, నువ్వు ఏది అడిగినా చెప్తాను నాన్న.
నా ప్రాణమైనా మీ అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను. అన్నీ నిజాలే చెప్తాను అంటాడు. శక్తి అర్జున్ ప్రసాద్‌తో అసలు మీరెందుకు దాక్షాయణిని సేవ్ చేశారు? మీకు నా గురించి, దాక్షాయణి గురించి ఎలా తెలిసింది? ఎప్పుడు తెలిసింది? మీరు ఎందుకు ఆనంద భూపతి చక్రవర్తి గారిని చంపేశారు? అని కోపంగా బేస్ వాయిస్‌తో అడుగుతాడు శక్తి. అర్జున్ ప్రసాద్ శక్తి మాటలకు బాధపడుతూ, "నువ్వు అనుకున్నట్లుగా నేను హంతకుడిని కాదు నాన్న. ఆస్తి కోసం, అంతస్తు కోసం పాకులాడేవాడిని అసలే కాదు నాన్న. నేను నీ తండ్రిని. నాలో ఉన్న రక్తమే నీలో కూడా ప్రవహిస్తుంది. నేను తప్పు చేస్తానని నువ్వెలా అనుకుంటున్నావు? నీకు తెలుసా చిన్నప్పుడే నేను తల్లిదండ్రులను కోల్పోయాను. అయినా కూడా పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తూ చాలా కష్టపడి చదువుకున్నాను. మీ అమ్మ నన్ను ప్రేమిస్తుందని తెలిసిన తర్వాత కూడా తన స్థాయికి నేను తగిన వాడిని కాదు అని తనకి దూరంగానే ఉన్నాను. కానీ కళ్యాణి నా మీద పెంచుకున్న ప్రేమ నా మనసును కరిగించింది. ప్రేమ